సొట్టబుగ్గల సుందరి తాప్సీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన జుమ్మంది నాదం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో మంచు మనోజ్ హీరోగా నటించారు. పర్వాలేదు అనే స్థాయి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. కానీ ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ మాత్రం తన అందాలను ఒలకబోయడంలో ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. దానితో ఈ సినిమా యావరేజ్ అయినా కూడా ఈ ముద్దుగుమ్మ తన అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత వరుసగా ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు దక్కాయి. తెలుగులో పర్వాలేదు అనే స్థాయిలో కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలోనే ఈ బ్యూటీ హిందీ సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అక్కడ ఈమెకు మంచి అవకాశాలు దక్కడం, అలాగే ఈమె నటించిన సినిమాలు దాదాపుగా సక్సెస్ కావడంతో ఈమె క్రేజ్ అక్కడ బాగా పెరిగింది. ఇకపోతే తాప్సీ కమర్షియల్ సినిమాలలో కాకుండా ఎక్కువ శాతం లేడీ ఓరియంటెడ్ సినిమాలలో, వైవిధ్యమైన సినిమాలలోనే నటిస్తూ వస్తుంది. ఇకపోతే ఈ మధ్యకాలంలో తాప్సీకి భారీ విజయాలు లేవు. కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కొంతకాలం ఈ నటి షారుఖ్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రూపొందిన డంకీ అనే సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ కోసం ఈ ముద్దుగుమ్మ ఏకంగా 11 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా ఓ వార్త అయితే వైరల్ అవుతోంది. ఇలా ఈమెకు పెద్ద స్థాయి విజయాలు లేకపోయినా కూడా రెమ్యునరేషన్ మాత్రం పెద్ద మొత్తంలోనే తీసుకుంటున్నట్లుగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.